నమస్తే. నీట్ 2025 కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అన్న దానిపైన ఎవరు ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే నీట్ 2025 క్వెషన్ పేపర్ నీట్ చరిత్రలోనే ఎన్నడూ లేనింత కఠినంగా వచ్చింది. దీంతో ఈసారి మార్కులు చాలా భారీగా తగ్గిపోవచ్చని కూడా అందరూ అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 2024 నీట్ అత్యంత సులభంగా వచ్చింది. మార్కులు గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా మార్కులు విద్యార్థులకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో 2025 కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనే దానిపైన ఎవరు ఒక అంచనా వేయలేకుండా ఉన్నారు. అందుకే మార్కుల ఆధారంగా అంచనా వేస్తే అది తప్పు అవుతుంది. అందుకే ర్యాంకుల ఆధారంగా అంచనా వేస్తే కట్ ఆఫ్స్ ఒక నిర్ధారణకు రావచ్చు అని అందరూ విశ్లేషణ చెప్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ర్యాంకుల ఆధారంగా ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఏ కేటగిరీ సంబంధించి ఏ కాలేజీలో ఏ ర్యాంక్ దాకా సీటు వచ్చింది అనే వివరాలు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. వీటన్నిటిని ఆ ర్యాంకుల వివరాలన్నీ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేయను. ఎందుకంటే ఇవన్నీ చదవడం అందరికీ బోర్ కొడుతుంది. కాకపోతే మీకు ఏ కాలేజీ అవసరమైందో ఆ కాలేజీని మీరు ఇక్కడ ఒకసారి వీడియోని పాస్ చేసి చూసుకోవచ్చు. నేను మెల్లిగానే స్క్రోల్ చేస్తాను. ఇక్కడ వరుసగా ఫస్ట్లో కాలేజీ పేరు ఉంటుంది. పక్కన బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా వరుసగా కేటగిరీల వారిగా ఏ ర్యాంక్ దాకా ఆ కాలేజీలో సీట్ వచ్చింది. ఇది 3వ పేజు చివరిలో రివైజ్డ్ ర్యాంక్స్. ఇది రిలీజ్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాబట్టి ఇవన్నీ అఫిషియల్ ఫిగర్స్ అవుతాయి. కాబట్టి దీన్ని బట్టి ర్యాంకులు ఇలాగే ఉండొచ్చు. ఒక 5, 10, 20 ర్యాంకులు మారొచ్చాము, కానీ దాదాపు ర్యాంకులన్నీ ఇలాగే ఉండొచ్చు. ర్యాంకులు మారే అవకాశం అయితే ఉండదు. ఈ విధంగానే వచ్చే కట్ ఆఫ్స్ ర్యాంకుల ఆధారంగా చెప్తున్నాం కాబట్టి ఈ దాదాపు ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ర్యాంకులను ఒకసారి చూస్తే ఒక నిర్ధారణకు అయితే రావచ్చు. నేను మెల్లిగా స్క్రోల్ చేస్తూ చూపిస్తాను, మీరు చూసుకోండి. ఫస్ట్ ఉన్నది ఆంధ్ర మెడికల్ కాలేజ్, అలాగే అల్లూరు సీతారామరాజు మెడికల్ కాలేజ్, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, గాయత్రి విద్యా పరిషత్, కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు, కోనసీమ మెడికల్ కాలేజ్, మహారాజా మెడికల్ కాలేజ్, నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, పిన్నమనేని మెడికల్ కాలేజ్, ఆర్ఎంసీకే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, అలాగే ఎస్వియు రీజియన్లో పరిధిలోకి వస్తే ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నెల్లూరు, అపోలో చిత్తూరు, బిఎంసిటి బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, జిఎంసిఎన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, కేఎంసికే కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, ఎన్ఏఆర్ఎన్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి, పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం, శాంతారాం మెడికల్ కాలేజ్ కర్నూలు, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, విశ్వభారతి కర్నూలు. ఇవి కాకుండా స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్గా ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్స్ ర్యాంక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరందరూ ఒకసారి చూసుకోండి. ఈ ర్యాంకులు బట్టి మీకు వచ్చే ర్యాంక్ బట్టి నిర్ధారణ చేసుకొని మీకు సీటు వస్తుందా రాదా, ఇక్కడ ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది అనే దానిపైన ఒక అంచనాకైతే రావడానికి వీలుంటుంది. నమస్తే.